Namaste, welcome to NMMS classes conducted by TSAT. So, we are discussing about the mental ability concepts. Here we have two kinds of questions. One is a verbal and the second one is a non-verbal. In the non-verbal reasoning, there are nearly 26 kinds of questions like series, folding figures, mirror images, water images, dice and cubes, like 26 kinds of questions. We will discuss each one exclusively with one session. Okay, this is a common to give a brief of all these 26 concepts. I will discuss one or two questions based on the particular concept. 26 అంశాలని ఒకే దగ్గరకు తీసుకొచ్చి ఒక్కొక్క అంశంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను. ఈ శీర్షికలో మొత్తం మీకు నాన్ వర్బల్ రీజనింగ్ పైన ఒక అవగాహన వస్తుంది. ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, ఎలా ప్రిపేర్ కావాలనేటువంటిది. ఈ శీర్షిక కంప్లీట్ అయిన తర్వాత ప్రతి అంశాన్ని విపులంగా మనం ఒక ఎపిసోడ్, ప్రత్యేకమైన ఎపిసోడ్గా డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా మీకు అది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ శీర్షికలో మనం నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు ప్రీవియస్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ తీసుకున్నాం. ఈ శీర్షికలో మనకు ఫోల్డింగ్ జస్ట్ ఇస్ అ ప్యాటర్న్ కంప్లీషన్ అంటారు. ప్యాటర్న్ ఓకే, ఇప్పుడు పైన క్రింద ఇచ్చినటువంటి ప్యాటర్న్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి విచ్ ప్యాటర్న్ గివ్స్ ద ఎగ్జాక్ట్ కంప్లీషన్ అంటే మనకు ఇచ్చినటువంటి ప్యాటర్న్లో ఒక పార్ట్ అనేటువంటిది లోపిస్తుంది. ఎక్స్ అనేటువంటి ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఈ డయాగ్రామ్లో ఒక ప్యాటర్న్, ఒక పార్ట్ లోపించింది. ఆ లోపించినటువంటి ప్యాటర్న్ని, పార్ట్ని 1 2 3 4 ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుండి సరైన దాన్ని ఎంచుకోండి. ఏ అయితే ఆప్షన్ అనేటువంటిది అది పూర్తి కంప్లీట్ ప్యాటర్న్ ఇస్తుందో మనం గుర్తించి దాన్ని సమాధానంగా సూచించవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం జనరల్గా ఈ ప్యాటర్న్ కంప్లీషన్ క్వశ్చన్ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు చూడండి, మనం కాస్త మీరు ఏం చేయాలంటే వీటిని చేసేటప్పుడు అక్కడే డయాగ్రామ్ గీయడానికి కొద్దిగా ప్రయత్నం చేయాలి. చేస్తే చిన్నదైంది, ఇక్కడ ఇచ్చింది సింపుల్ ఫిగరే కాబట్టి అదే డయాగ్రామ్ ప్రయత్నం చేయాలి. చేస్తే మనకు ఏదనేది తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటి, మోస్ట్లీ మనకు ఈ పార్ట్ తీసుకునేటప్పటికి ఇక్కడ మనకి ఈ డౌన్వర్డ్స్, ఇక్కడ స్ట్రైట్, ఈ కార్నర్లో ఈ స్ట్రైట్ వస్తుంది, అంతేనా, ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ షేప్ ఇలా వస్తుంది. వచ్చిందా? నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే ఇది నెక్స్ట్, ఇది ఇలా అయింది, జస్ట్ ఇలా వచ్చి కొద్దిగా ఇలా అయింది, అంటే బెండ్ అయింది ఇక్కడ ఇటువైపు. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఈ బెండ్ అయిన దగ్గర పార్ట్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు మీకు క్లియర్గా డయాగ్రామ్ అర్థమై ఉంటుంది. ఇలా చూసేటప్పుడు, ఇక్కడ చూసేటప్పుడు ఈ పార్ట్ అంటే మనకు ఖచ్చితంగా ఈ పార్ట్ తీసుకునేటుంటే ఇందులో ఇది ఓకే, దిస్ ఇస్ పార్ట్ ఓకే, ఇది పైకి వెళ్ళింది, అంటే ఇది పూర్తిగా కార్నర్కి వెళ్ళింది. కానీ పూర్తిగా కార్నర్కి వెళ్ళదు. కాబట్టి అబ్జర్వ్ వచ్చి ఇటువైపు చూడండి, ఇది పూర్తిగా కార్నర్ వైపు వెళ్ళలే ఇంకా. కరెక్ట్? అంటే ఫిగర్ 1 కాదు, ఫిగర్ 2. ఈ లైన్ అనేటువంటిది ఈ కార్నర్, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి పోకూడదు, కానీ ఇక్కడ పోయింది ఇది. సో ఇది కాదు. థర్డ్, ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇట్స్ ఓకే, తిన్నగా వచ్చింది, బట్ ఇది కూడా కార్నర్లోకి వెళ్ళింది కాబట్టి ఇది కాదు. చివరిగా ఉన్న ఆప్షనే కరెక్ట్ అవుతుంది. అంటే మనం ఎలిమినేషన్ మెథడ్ అంటాం. ఎలిమినేషన్ మెథడ్లో చూసాం. ఓకే, ఈ కార్నర్లో పోలేదు, ఈ పాయింట్లో వచ్చింది కరెక్ట్, అండ్ ఇది ఖచ్చితంగా సమ్ డిస్టెన్స్కి వచ్చింది, పూర్తిగా ఎండ్కి వెళ్ళింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఈ లైన్ పూర్తిగా ఎండ్ వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఎలా ఉండాలి, ఈ లైన్ ఎలా ఉండాలి, ఇలా ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు కరెక్ట్గా ఉన్న ఫిగర్ ఏంటి, ఫిగర్ 4 అనేటువంటిది గివ్ ద కంప్లీట్. సో మనం దీన్ని కాస్త మూవ్ చేసి కట్ చేసి ఇక్కడ క్లియర్గా పేస్ట్ చేస్తే ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ ప్యాటర్న్. సో ఇది కంప్లీషన్ ఆఫ్ ద ప్యాటర్న్ అనే దానిపైన వచ్చింది క్వశ్చన్. సో చాలా జాగ్రత్తగా ఇప్పుడు మనం ట్రై చేసే విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు చేయగలుగుతాం.
ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి ఆ ఫిగర్ని మనం కంప్లీట్ చేస్తే ప్యాటర్న్ ఎలా వచ్చింది. మీరు ఇప్పుడు అందుకనే ప్యాటర్న్ చూశారు కదా క్లియర్గా. ఇక్కడ ఈ లైన్ ఎలా వచ్చింది, జస్ట్ ఇలా వచ్చింది, జస్ట్ ఇట్. అంటే మనం ఈ షేప్ని మనం గీసుకుంటే ఒకవేళ మీరు ఇలా గీయాలనుకుంటే వచ్చినటువంటిది ఫస్ట్ ఏం వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, అంతేనా. అంటే కాంటే ఇప్పుడు మీరు చూస్తే ఇది ఫిగర్, కరెక్ట్. సో అందుకనే ఆ ఫిగర్ని మళ్ళీ ఇన్సర్ట్ చేసి మనకు డయాగ్రామ్ ఎలా వస్తుందో మీరు చూపించాను. సో అలా మీరు చూసుకుంటే క్లియర్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్. సో ఫార్మింగ్ ఆఫ్ ద కంప్లీట్ ఫిగర్. ఇంతకు ముందు వచ్చిన క్వశ్చన్ ఏంటి, కంప్లీట్ ద ప్యాటర్న్, ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటి, ఫార్మింగ్ అండ్ ఫ్రేమింగ్ ఆఫ్ ద టోటల్ ఫిగర్. అంటే కొన్ని పీసెస్ ఇస్తాడు, ఆ పీసెస్ అనేది మనం ఒక దగ్గరికి పెడితే ఏ కైండ్ ఆఫ్ ఫిగర్ ఏర్పడుతుంది అనే క్వశ్చన్ అడుగుతాడు. సో ఇది చూడండి. ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద ఫిగర్ 1, 2, 3 and 4 కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద పీసెస్ ఆఫ్ గివెన్ ఫిగర్ ఎక్స్. ఇందులో ఉన్నటువంటి దాన్ని తీసుకోమన్నాడు. ఇక్కడ మనకు ఇచ్చినటువంటిది ఒక ట్రయాంగులర్ పార్ట్ ఇచ్చాడు, ఆఫ్ కోర్స్ ఇది రైట్ యాంగిల్ పార్ట్ ఒకటి ఇచ్చాడు, ఇవి డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం చూస్తే ఇందులో మనకు మోస్ట్లీ చూసుకున్నప్పుడు ఫస్ట్ ట్రయాంగులర్ పార్ట్ కావాలి, చిన్నది, కానీ డైరెక్షన్ ఇలా ఉండాలి, కరెక్ట్. సో ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కానీ దీని డైరెక్షన్ ఎగ్జాక్ట్గా ఇలాగ ఉంది, ఎగ్జాక్ట్గా, కానీ కాదు కదా, జస్ట్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ అప్వర్డ్స్. సో ఫిగర్ 1 కాదు. నౌ దిస్ ట్రయాంగిల్ తీసుకున్నాం, అసలు స్మాలర్ ట్రయాంగిల్ ఇలా వచ్చింది, స్మాలర్ ట్రయాంగిల్ ఇలా వచ్చింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మోడ్లో, కానీ వాస్తవానికి ఇది ఆ షేప్లో లేదు, ఈ షేప్లో ఉంది. ఫిగర్ 2 కాదు. ఫిగర్ 3 చూస్తున్నాం, షేప్ సేమ్ వచ్చింది మోస్ట్లీ. సో ఇది ఓకే. నెక్స్ట్ ఈ షేప్ చూద్దాం. ఈ షేప్ ఏమో ట్రయాంగిల్ షేప్ ఇక్కడ ఇలా ఉంది ఏం. సో ఈ యాంగిల్ డైరెక్షన్ ఒకటి ఉంది. సో దిస్ ఈజ్ 1 నెంబర్లు ఇద్దాం, 1, 2, 3, 4, 5 తీసుకుంటే దిస్ ఈజ్ 1. ఓకే, క్లియర్. అండ్ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఇప్పుడు ఎక్కడ తీసుకునే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా దీన్ని తీసుకోవచ్చు 4. ఓకే, దీన్ని ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు ఈ డయాగ్రామ్ ఇక్కడ తీసుకుంటే ఇది 3. ఓకే, నెక్స్ట్ ఇక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇది 5 అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ 2. మనకి కంప్లీట్ ఫిగర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అని చేసుకోవాలి. సో మనం ఇలా ఇప్పుడు మీరు చెప్పేటట్టుగా ఆ నెంబరింగ్ ఇచ్చేసుకొని అది ఇన్సర్ట్గా చేసి చేయగలుగుతామా లేదని చూసుకోవాలి. క్లియర్. ఈ కైండ్ ఆఫ్ ఫిగర్స్ అనేది ఫార్మేషన్. దిస్ వన్ ఈజ్ completion of the figure. The previous one is completing the pattern. Okay, this question comes under the dice and cubes. Dice cubes lo ee question vastundi. How many dots are there on the dice face opposite to 1 with 3 dots? ఇందులో 3 dots కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఫేస్ లో the one with 3 dots, 3 dots కి ఆపోజిట్లో ఉన్న డాట్స్ ఎన్ని వస్తాయి అని అన్నాడు అబ్జర్వ్ చేసి. ఓకే, 3 డాట్స్కి ఆపోజిట్లో ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే 3, 4 ఇక్కడ 3, 6 కరెక్ట్. 4, 3, 6, 4 ఆర్ అడ్జసెంట్, కరెక్ట్. ఇక్కడ చూస్తే 1, 3, 4 1, 3, 4 అడ్జసెంట్. ఇక్కడ చూస్తే 5, 6, 4 అడ్జసెంట్. అంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారా, ఇక్కడ 6, 4, 3 అడ్జసెంట్ ఉన్నాయి, 3, 1, 5, 4 అడ్జసెంట్ ఉన్నాయి, 5, 6, 4 అడ్జసెంట్ ఉన్నాయి,
ఇక్కడ చూడండి మీకు 1 2 3 వచ్చింది 1 2 3 అడ్జస్ట్ ఉంటుంది 1 2 3 కరెక్ట్ ఓకే సో మనం ఇప్పుడు క్లియర్గా చూస్తే 1 2 and 4 we have concluded 6 4 1 2 6 4 6 4 1 so other side maybe 2 yeah so means 6 4 1 2 6 4 1 2 appears adjacent to 3 dots okay so మనం క్లియర్గా చూస్తే 6 4 ఇక్కడ 6 ఉంది ఈ 3 డాట్స్ చూడండి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఈ 3 డాట్స్కి ఇక్కడ 6 ఉంది ఇక్కడ 4 ఉంది అడ్జసెంట్ ఇక్కడ 3 డాట్స్కి 1 ఇక్కడ 4 ఉంది ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయా ఈ 3 డాట్స్ ఇక్కడ నుండి దీని నుండి మనం ఏమి అబ్జర్వ్ చేయలేదు తెలియదు మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి 1 2 ఉన్నాయి అంటే 3 డాట్స్కి అడ్జసెంట్గా 6 4 1 2 ఉన్నాయా అంటే మనకి అడ్జసెంట్ ఇంకా మిగిలినది మనకి ఏముంది 5 6 4 1 2 ఆర్ అడ్జసెంట్ ఇప్పుడు మనకి క్యూబ్ ఉంది ఈ క్యూబ్లో క్యూబ్ తీసుకున్నారు కరెక్ట్ ఇప్పుడు క్యూబ్ తీసుకున్నారు ఈ క్యూబ్స్ తీసుకున్నప్పుడు మనకి వచ్చినటువంటి దాన్ని తీసుకుంటే అడ్జసెంట్ ఏమైనాయి 6 4 1 2 3కి 6 1 సో అదర్ థింగ్స్ ఏమవుతుంది ఇక్కడ 5 ఉండాలి ఖచ్చితంగా అంతే కదా ఇది టాప్ ఇది బాటమ్ అనుకోండి ఈ 6 4 1 2 అడ్జసెంట్స్ వస్తాయి 4 సైడ్స్ వస్తాయి కాబట్టి 3కి ఆపోజిట్గా ఉన్నటువంటి పాయింట్ ఏమవుతుంది 5 అవుతుంది అంటే మనకు 5 రావాలి అర్థమైందా క్లియర్గా సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి దీనికి 6 4 ఈ రెండు అడ్జసెంట్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి 1 4 ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి 1 2 కాబట్టి 3 డాట్స్కి అడ్జసెంట్గా ఉన్నటువంటివి ఏమవుతాయి 6 4 1 2 అడ్జసెంట్గా ఉన్నవి 6 4 1 2 కరెక్ట్ 6 4 1 2 సో 6 4 1 2 మనం తీసుకున్నాం కదా కాబట్టి ఇంకా మనకు మిగిలినటువంటిది ఏంటి 6 4 1 2 అనేటువంటి మిగిలినటువంటిది ఏంటి 5 సో 3కి ఆపోజిట్లో ఖచ్చితంగా 5 ఉండాలి ఇది మనకు నేర్చుకోండి క్లియర్ ఓకే సో హౌ మెనీ డాట్స్ ఆర్ దేర్ ఆన్ ద డైస్ ఫేస్ ఆపోజిట్ టు 1 విత్ 3 డాట్స్ మీన్స్ ఇస్ 5 ఇది మనకు తెలుసు వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని ఇచ్చాడు ఇక్కడ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇచ్చాడు తీసుకున్నాం సో ఇక్కడ నేమింగ్ ఇద్దాం మనం చూద్దాం నెంబర్ ఇచ్చాం స్ట్రైట్ లైన్స్ అన్నాడు స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి మనకు చూద్దాం చూడండి దిస్ ఇస్ హారిజాంటల్ లైన్స్ ఫస్ట్ హారిజాంటల్ లైన్స్ కౌంట్ చేద్దాం 1 2 సో హారిజాంటల్ లైన్స్ ఎంత 2 వర్టికల్ లైన్స్ కావాలి 1 2 3 వర్టికల్ లైన్స్ 3 వర్టికల్ లైన్స్ 3 వచ్చింది స్లాంట్ లైన్స్ కావాలి స్లాంట్ లైన్స్ దిస్ ఇస్ 1 స్లాంట్ లైన్స్ దిస్ ఇస్ 2 ఓకే ఇంకేమైనా స్లాంట్ లైన్స్ ఉన్నాయా మనకి స్లాంట్ 4 5 సరే 1 2 3 4 స్లాంట్ లైన్స్ 4 కరెక్ట్ అంటే టోటల్ 2 + 3 5 5 + 4 9 లైన్స్ ఉన్నాయి కాబట్టి అబ్జర్వ్ చేసుకోండి చూడండి వర్టికల్ లైన్స్ 1 2 3 వర్టికల్ లైన్స్ హారిజాంటల్ లైన్స్ 1 2 అదే స్లాంట్ లైన్స్
this one is 2, okay, 2, this is 3, and this one is 4. Slant lines is same. 1, 2, 3, 4. Correct? So 2 horizontal lines, 3 vertical lines, slant lines 4. Total 9. Okay. Now, so this is over. Now we are going to discuss about triangles. Simple triangle. Simple triangle అంటే ఇక్కడ మనకు నేమ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? We shall come ADE, AEF, DEK. Simple triangles compose 2 components. సింపుల్ ట్రయాంగిల్ తీసుకుందాం, కానీ కౌంట్స్ చేద్దాం. సింపుల్ ట్రయాంగిల్ ఏమున్నాయి అనుకుంటుంది, ఇంకా వేరే కాంబినేషన్ లేకున్నా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Correct? So there are 10 numbers as simple. Next, triangle composed of 2 components in, okay, composed 2 components, 2 combination. Okay, 1 because 2 ఉన్నాయి, 2, 3, 4, okay. Next, 5, 6, 7, okay, 8, 9, 10. Even 10 numbers ఉన్నాయి. Triangles compose 3 components. 3 components ఉండాలి. 3 ఉండాలి ఇందులో. This one. 1. So this is 1, this is 2, and this is 3. Same. 1, 2, and 3. Correct? 3 components, 2 ఉన్నాయి. Okay. Triangle compose 4 components. 4 components ఉండాలి. 4 components ఏమైనా ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4. Correct? Next. 2, 1, 2, 3, 4. Yeah, this one 1, 2, 3, 4. So like, yeah, how many? There are 7. About 6 components each. అందులో 6 ఉండాలి. 6 components ఉండాలి. మొత్తం తీసుకున్నారు. 1, 2, 3, 4, 5, 6. అలాగే మొత్తం తీసుకున్నారు. 1, 2, 3, 4, 5, 6. ఎన్ని ఉన్నాయి మొత్తం? 6 components ఉన్నటువంటి 6 ఉన్నాయి. And 12 components. 12. మీరు కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 components. అంటే ఈ ట్రయాంగిల్ని మీరు సాల్వ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఏం చేయండి, సింపుల్ కావాలంటే సింపుల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. 1 ట్రయాంగిల్తో డైరెక్ట్గా ఫామ్ అయింది, 2 కాంపోనెంట్స్తో ఫామ్ అయినటువంటిది, 3 కాంపోనెంట్స్తో ఫామ్ అయినటువంటిది, 4 కాంపోనెంట్స్తో ఫామ్ అయినటువంటిది, 6 కాంపోనెంట్స్తో ఫామ్ అయినటువంటిది, 12 కాంపోనెంట్స్తో ఫామ్ అయినటువంటిది. ఇలా కౌంట్ చేసుకొని టోటల్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయాలి. చేస్తే 10 + 10 + 2 + 7 + 6 + 1 టోటల్ ఎన్ని వచ్చినాయి? 36 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఇలా మనకు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేటువంటి ఫామ్ చేసుకోవాలి. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్. చూస్ ద బాక్స్ దట్ ఈస్ సిమిలర్ టు ద బాక్స్ ఫార్మ్ ఫ్రమ్ ద గివెన్ షీట్ ఆఫ్ పేపర్. చూస్ ద బాక్స్ దట్ ఈస్ సిమిలర్ టు ద బాక్స్ ఫార్మ్ ఫ్రమ్ ద గివెన్ షీట్ ఆఫ్ పేపర్. ఇక్కడ ఈ షీట్ ఆఫ్ పేపర్ ఇచ్చాడు. ఎంత బాక్స్ అని దేని నుండి ఏర్పాటవుతుందో చూడాలి, ఏమవుతున్నాయని మనం క్లియర్గా తీసుకున్నాం. దీన్ని ఓపెన్ చేసాం, ఇలాగ ఇది క్లోజ్ చేసాం, ఇలా చేసి క్లోజ్ చేసాం. ఇలా చేసేటప్పుడు మనకు టాప్లో డెఫినెట్గా మనకు రావాల్సినటువంటిది ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో వచ్చినప్పుడు మనకు టాప్ 1 సైడ్లో ఖచ్చితంగా ఈ 4 వస్తాయి. ఖచ్చితంగా ఒక దగ్గర క్రాస్ వస్తుంది,
ఒక దగ్గర ఈ షేప్ వస్తుంది, ఒక దగ్గర మిడిల్ ఇలా వస్తుంది, ఇంకో దగ్గర ఇలా వస్తుంది. సో మనం వచ్చే షేప్ని కాస్త క్లియర్గా మీకు చూపిస్తున్నాం. సో దిస్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్ షుడ్ కమ్ in the one end. When cube is formed by folding the sheet shown in the figure A, then this is one of the faces of the cube, thus opposite to a blank face. ఎందుకంటే కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి, దీన్ని ఓపెన్ చేసి దీన్ని క్లోజ్ చేసి పెడితే క్రింద ఉన్నటువంటిది ఏమవుతుందంటే ఖచ్చితంగా బ్లాంక్ ఫేస్ అవుతుంది. సో బ్లాంక్ ఫేస్కి ఆపోజిట్గా ఉన్న ఫేస్ అనేటువంటి వస్తుంది, బ్లాంక్ ఫేస్కి ఆపోజిట్గా ఉన్న ఫేస్ వస్తుంది. క్లియర్? ఓకే. ఆల్సో ఫేస్ బేరింగ్ స్క్వేర్ లైస్ ఆపోజిట్ టు ఎనదర్ బ్లాంక్ ఫేస్. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూడండి, ఈ స్క్వేర్ ఉంది, ఇది క్లోజ్ చేస్తున్నారు కదా, చేసేటప్పుడు మనకేమొస్తుంది, వన్ సైడ్ వన్ ఫేస్ హ్యాస్ స్క్వేర్, అదర్ సైడ్ ఈస్ బ్లాంక్. ద రిమైనింగ్ టూ బ్లాంక్ ఫేసెస్ లైస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో నెక్స్ట్ మనం క్లియర్గా చూస్తే ఈ ఫేస్ అనేటువంటి వచ్చేటప్పుడు తీసుకుంటే ఈ ఫేస్ ఈ రెండు క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. వన్ ఈజ్ బ్లాంక్ అండ్ అదర్ వన్ యాజ్ స్క్వేర్. ఈ రెండు ఫేసెస్ తీసుకున్నారనుకోండి బ్లాంక్ ఫేసెస్ ఉంటాయి. ద రిమైనింగ్ టూ బ్లాంక్ ఫేసెస్ లై ఆపోజిట్ టు ఈచ్ అదర్. క్లియర్లీ ఇన్ ద క్యూబ్ షోన్ ఇన్ ద ఫిగర్ 1, ద ఫేస్ కన్సిస్టింగ్ ద 4 సింబల్స్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ దట్ ఫార్మ్. ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం, ఇచ్చినటువంటి డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ 4 ఫేసెస్, దాంట్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, డయాగ్రామ్ తీసుకుంటే యాక్చువల్గా క్రాస్ క్రాస్ వచ్చింది, ఓకే, ఈజ్ రాంబస్ రాంబస్ వచ్చింది, దీస్ 2. అయితే మనకు ఫేస్ మనకి ఏం రావాలి, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చూస్తే ఈ కార్నర్లో ఈ రెండు రావాలి, ఈ కార్నర్లో ఈ రెండు రావాలి. ఇప్పుడు మనం చూద్దాం, చూసుకున్నప్పుడు మనకి క్లియర్గా ఈ కార్నర్లో ఈ రెండు వచ్చాయి. ఇక్కడ చూస్తే దీనికి చూసేటప్పుడు అడ్జసెంట్ బ్లాంక్ ఫేస్ అవుతుంది, కరెక్ట్. సో మనకు క్లియర్గా మనకు వచ్చినట్టు ఏంటంటే ద ఫేస్ కన్సిడర్ 4 సింబల్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ దట్ ఫార్మ్డ్ ఇన్ ద షోన్ ఇన్ ద బిగినింగ్, హెన్స్ ద క్యూబ్ ఇన్ ద ఫిగర్ కెనాట్ బి ఫార్మ్డ్. ఇప్పుడు మనం చూస్తే ఈ ఫిగర్ 1లో ఈ డాట్స్ అనేటువంటివి యాక్చువల్గా ఈ డైరెక్షన్లో ఉన్నాయి, రివర్స్లో ఉండాలి. కానీ అబ్జర్వ్ చేసి చూడండి, బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ వస్తుంది, బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇక్కడ సేమ్ డైరెక్షన్ వచ్చాయి, సేమ్ డైరెక్షన్, కానీ ఇక్కడ రివర్స్ డైరెక్షన్ వచ్చాయి. ఫిగర్ 1 ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఓకే. What is the number of triangles that can be formed whose vertices are the vertices of an octagon but have only one side common with that of octagon? What is the number of triangles that can be formed whose vertices are the vertices of an octagon but have only one octagon? So, ఇప్పుడు కాస్త జాగ్రత్తగా చూడండి, what is the number of triangles that can be formed? కాస్త అబ్జర్వ్ చేసి చూడండి. ఇక్కడ మనకు ఒక octagon తీసుకున్నాం. What is meant by octagon? Okay, what is meant by octagon? Octagon means has 8 sides. ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే ఆక్టగాన్ సైడ్ని వన్ ఆఫ్ ద సైడ్గా తీసుకొని ట్రయాంగిల్స్ ఫేస్ చేయాలి. అలాంటి ట్రయాంగిల్స్ గీసి అన్ని సైడ్స్కి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ని కౌంట్ చేయాలి. ఇది మనకు ఇచ్చిన హ్యావింగ్ వన్ సైడ్ కామన్ టు దట్ ఆక్టగాన్ ఫిగర్ విల్ మొత్తం గీస్తే ఎలా వస్తుంది. మనం 1 by 1 తీసుకుందాం, ఒక ఆక్టగాన్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఆక్టగాన్ తీసుకొని చేసాం. ఇక్కడ ఏం చేసాం, ఏబీని మనం బేస్గా తీసుకున్నాం ఆక్టగాన్ ఫేస్ని. ఇక్కడ నుండి ట్రయాంగిల్స్ గీసాం విత్ వర్టిసెస్, ఆల్ వర్టిసెస్. సో ఫస్ట్ దిస్ ఇస్ వన్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్, థర్డ్ ట్రయాంగిల్, ఫోర్త్ ట్రయాంగిల్. సో మనకి ఏమొస్తున్నాయి, ఈచ్ వన్. సో మనకు ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు 4 ట్రయాంగిల్స్ వచ్చాయి, కరెక్ట్. ఇప్పుడు మనం మనం క్లియర్గా ఇప్పుడు మనం గీయాలనుకుంటే ఇప్పుడు ఒక దీన్ని తీసుకుందాం, ఆక్టాగాన్ తీసుకుందాం, ఇలా ఇప్పుడు ఫస్ట్ ఇది ఇలా తీసుకున్నాం కదా, దీన్ని తీసుకొని ఈ సైడ్ కలపాలి. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3,
అండ్ దిస్ వన్ ఈజ్ 4. కరెక్ట్, అదే మనం ఇక్కడ గీసినటువంటిది 4 ట్రయాంగిల్స్ గీసాం. అంటే ప్రతి సైడ్ కూడా మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి? మరి ఈ ట్రయాంగిల్ అంటే మనం దీన్ని తీసుకునే ఛాన్స్ లేదు కదా. ఇక్కడ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఇలా అన్నాం అనుకోండి, ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో అంటే మనకేమొస్తాయి? వన్ సైడ్ ఏబి కామన్ విత్ ఆక్టగాన్. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, సార్ నేను దీన్ని కూడా కన్సిడర్ చేస్తానని. దీన్ని కన్సిడర్ చేసే ఛాన్సెస్ లేదు. ఈవెన్ దీన్ని కూడా కన్సిడర్ చేసే ఛాన్స్ లేదు. రీజన్ ఏంటి అంటే వన్ సైడ్ యాజ్ అ కామన్ సైడ్ అని క్లియర్గా అన్నాం. కాబట్టి మనకు ప్రతి ఆక్టగాన్లో ప్రతి దానికి కూడా ఈచ్ సైడ్ని కామన్ సైడ్గా తీసుకొని ట్రయాంగిల్ గీస్తే దీనికి 8 ట్రయాంగిల్స్ వస్తాయి. దీనికి 4 ట్రయాంగిల్స్ వస్తాయి. దీనికి 4, దీనికి 4, దీనికి 4, దీనికి 4, దిస్ ఈస్ 4 అండ్ దిస్ వన్ ఈస్ 4. అంటే మనకి ఎన్ని వస్తాయి? 8 ట్రయాంగిల్స్ అనేటువంటి మనకి 8. దిస్ వన్ అబ్జర్వ్ చూడండి, ఇప్పుడు మనం ఏబిని తీసుకున్నాం కదా, ఏహెచ్ని తీసుకొని అది తీసుకున్నాం. అంటే బీసీని కామన్ సైడ్ తీసుకున్నాం. బీసీని కామన్ సైడ్ తీసుకుంటే 1, 2, 3 అండ్ 4. సో దీనికి 4 వచ్చాయి, దీనికి 4 వస్తున్నాయి, సో దీనికి 4 వస్తాయి, ఇది గీయాలంటే 4 వస్తాయి. అంటే మనకు 8 4s are 32. సో మీన్స్ by taking one of the side of the octagon as a common base, so you can draw how many triangles? There is 8 at the rate of 4. So 8 4s are 32. 32 triangles మనకు ఫామ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని క్లియర్గా తెలిసిపోతుంది. కరెక్ట్. సో ఇలా మనకు డయాగ్రమిక్ బేస్లో అడుగుతాడు. ఇందులో ఇంకా మరికొన్ని అంశాలు ఉన్నాయి. వచ్చే శీర్షికలో మనం వీటిని డిస్కస్ చేద్దాం. సో ఈ యాక్చువల్గా వెర్బల్ నాన్ వెర్బల్లో తీసుకుంటే నాన్ వెర్బల్లో మోర్ అప్లికేషన్ ఉంటుంది, డయాగ్రమెటిక్ బేస్డ్ ఉంటుంది. కాబట్టి డ్రాయింగ్ స్కిల్స్ మంచిగా రావాలి. అట్ ద సేమ్ టైం ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా చాలా మంచిగా ఉండాలి. అప్పుడే మీరు ఈజీగా చేయగలుగుతారు. వాస్తవానికి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం చేసేది కరెక్ట్ అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు సో వీ హ్యావ్ టు కంప్లీట్ ద ప్యాటర్న్, వీ హ్యావ్ టు మేక్ ద కంప్లీట్ పిక్చర్. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కాబట్టి మనం దాన్ని అంత పర్ఫెక్ట్గా ఎస్యూమ్ చేయటం కష్టం. కాబట్టి సో యూ నీడ్ మోస్ట్ ప్రాక్టీస్. సో వెన్ యూ ప్రాక్టీస్ కేవలం ఇప్పుడు మనం టెలికాస్ట్ చేస్తున్నట్టే 11:25 నుంచి 12:25 1 hour ఆ టైమే విని దట్ ప్రిపరేషన్ ఈజ్ సఫిషియంట్ అనుకుంటే చాలదు. డెఫినెట్గా దీన్నే మనం రీటెలికాస్ట్ చేస్తున్న ఈవినింగ్ కూడా. సో అది కూడా చూడండి. అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఈవెన్ మనం ఈ దసరా సెలవులో కూడా మనం జనరల్గా వన్స్ అగైన్ టెలికాస్ట్ అండ్ రీటెలికాస్ట్ చేస్తాము. సో వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా వెన్ యూ ప్రాక్టీస్ ఇట్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దెన్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ అండ్ you will get a good idea how to do all these kind of questions. ఎలా చేయాలి, ఎంత సింపుల్గా చేయాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. డెఫినెట్గా మీకు మంచిగా ఆన్సర్ చేసేటువంటి స్కిల్ అనేటువంటి డెవలప్ అవుతుంది. సో ఆ స్కిల్ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.